విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఏపీలోని రెల్లి ఉపకులాలతో 5% రిజర్వేషన్ కల్పించాలని సంఘ జిల్లా అధ్యక్షుడు సోము మురళీమోహన్ డిమాండ్ చేశారు. ఇక రెల్లి కులస్తులకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం నిరసన దీక్ష చేపట్టడంతో పాటు ర్యాలీ నిర్వహించారు. అనంతరం 4 రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. ఈ నిరసనలో రెల్లి ఉపకులాల గజపతి నగరం నియోజకవర్గ అధ్యక్షులు గండ్రేటి రామారావు పాల్గొన్నారు. మరియు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి రెల్లి కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రెల్లి ఉపకుల జాతులు ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ కార్మికులుగాను, అలాగే హోటల్స్లోను, అలాగే బయట చిన్న చిన్న ఉద్యోగాలు అనేది చేస్తున్నాం సార్. మేము ఇంత చదువులు చదివి కూడా మాకు రిజర్వేషన్ లేకపోయినందువల్ల మాకు చాలా బాధ కలిగిస్తుంది. మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రిజర్వేషన్ పరంగా ముందుకు వెళ్తున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే మా కులాలు ఏవైతే ఉన్నాయో మాలో కూడా చాలా బాగా చదివే వాళ్ళు ఉన్నారు సార్. మేము పేద కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా మా తల్లిదండ్రులు మమ్మల్ని రెక్కల కష్టంతో ఉన్నత చదువుల్ని చదివిస్తున్నారు. అయినప్పటికీ కూడా మా రిజర్వేషన్ లోపం వల్ల మా బతుకులు అనేవి రోడ్ల పాలే అవుతుంది. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా మా విన్నపం సార్. దయచేసి మాకు రిజర్వేషన్ అనేది పెంచండి. కనీసం 5% అయినా రిజర్వేషన్ పెంచితే మాలాంటి పిల్లల యొక్క భవిష్యత్ అనేది మారుతుంది సార్. సుమారుగా చూసుకుంటే కనుక 1998లో ఏదైతే రిజర్వేషన్ పరంగా జనాభా లెక్కల్లో మాకు తక్కువ మంది ఉన్నారని చూపించారో ఈ రోజు సుమారుగా చూసుకుంటే కనుక 25 లక్షలు దాటి ఉన్నారు సార్. ఈ 25 లక్షల పిల్లలతో పాటు ఇప్పుడు ప్రజెంట్ కొత్త జనరేషన్ కూడా మనకి ఉంది సార్. ఈ కొత్త జనరేషన్ లో చాలా మంది మనకి డిగ్రీలు చేసిన పిల్లలు, ఇంటర్మీడియట్ చేసిన పిల్లలు వీళ్ళు కూడా ఉన్నారు సార్. ఇంకా ఈ పిల్లలు ప్రస్తుతం కులాలు వాటి ఉపకులాల వారికి ఎటువంటి ప్రయోజనం చేయకూడదు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ ఉద్యోగాల్లోని కావచ్చు, తర్వాత మా పిల్లల ప్రవేశాల్లో ఏ కాలేజీల్లోనైనా ప్రవేశాల్లోనే సీట్లు రావాలన్నా ఈ 1% అనేది చాలదనేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. ఈ 1% రిజర్వేషన్ వల్ల మాకు ఉద్యోగాలు రావు, మా పిల్లలకి ఎటువంటి ప్రవేశాల్లో అవకాశాలు ఉండవు. మేము చాలా తీవ్రంగా నష్టపోతాం. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీదనే పునరాలోచన చేయాలని కోరుకుంటున్నాం. మేము చాలా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక పరంగా బాగా ఎనుగుపడి ఉన్నామనేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంతకు ముందే అసెంబ్లీలో మాట్లాడారు. కాబట్టి ఒక రిజర్వేషన్ అనేది జనాభా ప్రాతిపదిక మీదనే కాకుండా